నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో ఉన్నాం. గద్దరన్న యాదిలో ఈరోజు గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు సింగర్ సందీప్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనను తెలుసుకుందాం, గద్దరన్న గురించి ఆయన మాటల్లో ఏం చెప్తారు. అన్న చెప్పండి, గద్దరన్న ఒక సింగర్గా కావచ్చు, అన్ని రకాల దాంట్లో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఆయన ఈరోజు మన మధ్య లేడు. దాదాపు 1 year గడిచిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? గద్దరన్న లాంటి ఒక మహోన్నతమైనటువంటి సాంస్కృతిక శిఖరం ఈరోజు మన మధ్య లేకపోవడము అత్యంత బాధాకరము. పోయిన సంవత్సరము సరిగ్గా ఇదే రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వమే చాలా అధికారిక లాంఛనాలతో చాలా పెద్ద ఎత్తున గద్దరన్న అంతిమయాత్ర కొనసాగించడం జరిగింది. కానీ ఈరోజు ఇదే రవీంద్ర భారతిలో నిజానికి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వమే వర్ధంతిని జయంతిని అధికారికంగా చేస్తే బాగుంటుందని కళాకారులుగా మేమందరం నమ్ముతున్నాము. జయంతి కార్యక్రమంతో పాటు వర్ధంతిని కూడా ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతోటి అధికారికంగా చేస్తే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం. కానీ గద్దరన్న లాంటి ఒక మహోన్నత శిఖరము తెలంగాణ ఈ గడ్డ మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకొక 10 సంవత్సరాల కాలం పాటు గద్దరన్న లాంటి వ్యక్తి కనుక బతుకుంటే తను కలలుగన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికారము తను గన్ను వదిలి పెన్ను వైపు వచ్చిన సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులలో గద్దరన్న కనుక ఉండుంటే ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాన్ని ఖచ్చితంగా గద్దరన్న చూసి ఉండేవాడని మేమందరము ఇప్పటికీ చాలా బాధపడుతున్నాం. గద్దరన్న ఒకవైపు నక్సలైట్ ఉద్యమం, మరొక వైపు ఎస్సీ ఎస్టీ బీసీ దళిత భోజన ఉద్యమము, చివరి దశలో గద్దరన్న తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తను తెలంగాణ సాధించిన తర్వాత కొద్ది రోజులు ఇంకా బతుకుంటే బాగుండని మాకున్నటువంటి అభిప్రాయం. ఓకేనా, గద్దరన్న చనిపోయి దాదాపు 1 year అయిపోతుంది. గద్దరన్న పేరు మీద మెదక్ జిల్లాను మార్చాలని, అలాగే ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలని, అలాగే గద్దరన్న పేరు మీద ఒక గ్రంథాలయం నిర్మించాలని చెప్పేసి అనేక డిమాండ్లు చేశారు గతంలో. ఇప్పటివరకు ప్రభుత్వం ఆ దృష్టిలో అయితే చూస్తలేదు. ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? అయితే మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పిండు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి రావినారాయణ రెడ్డి పేరు పెడతామని చెప్పిండు. కానీ ఇప్పుడున్న తరానికి మొత్తము రావినారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటము, కానీ గద్దరన్న ఒక సాయుధ పోరాటం మాత్రమే చేసిండు. సురవరం ప్రతాపరెడ్డి, రావినారాయణ రెడ్డి కాదు, సురవరం ప్రతాపరెడ్డి. కానీ అదే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి అనేక సాంస్కృతిక అనేక గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి గద్దరన్న లాంటి పేరు పెడితే మేము చాలా గొప్పగా భావిస్తాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే గద్దరన్న అనే వ్యక్తి ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు ఒక భారతదేశంలోనే ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి గొప్ప వీరుడు ధీరుడు గద్దరన్న. కాబట్టి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వాళ్ళు అనుకున్నట్లు సురవరం ప్రతాపరెడ్డి పేరు కాకుండా గద్దరన్న పేరు పెట్టాలని కళాకారులం మేమందరం డిమాండ్ చేస్తున్నాము. అట్లనే హైదరాబాద్ నడిబొడ్డున ఇక్కడ రవీంద్ర భారతి ఏ విధంగానైతే ఉన్నదో అవసరమైతే ఇదే రవీంద్ర భారతి ఈ ప్లేస్లో గద్దరన్నది పెద్దగా ఒక కళామందిరం కట్టడమా, లేకపోతే ఎన్టీఆర్ స్టేడియం ఉన్నది అక్కడ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా అక్కడ కళామందిరం కడతామని చెప్పారు. అదే ప్లేస్లో గద్దరన్న పేరు మీద పెద్దది కళామందిరం కడితే కొన్ని 100 ఏళ్ల పాటు అది గద్దరన్న యాదిలో అక్కడ అనేక కార్యక్రమాలు ఎట్లాంటి ప్రభుత్వం కానీ ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, December 9న సినిమా అవార్డులు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అన్నారు. గతంలో ప్రకటించారు గద్దర్ పేరు అవార్డుకు పెడతామని చెప్పి. కానీ కొంతమంది సినిమా యాక్టర్లు కావచ్చు, కొంతమంది సినీ తారాలు దాన్ని వ్యతిరేకిస్తారు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు అన్న? వ్యతిరేకించే వాళ్ళు ఫస్ట్ ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. తెలంగాణోడు ఇక్కడ హైదరాబాదులో కావాలనుకున్నప్పుడు, ఇక్కడ నిలబడ్డప్పుడు, ఇక్కడి ప్రజల టికెట్లతోటి వాళ్ళు ఆస్తులు పోగేసుకుంటున్నప్పుడు, కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఈ ప్రాంతం ఒక తెలంగాణ కోసం కాదు ఆయన పోరాటం చేసింది. ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలు తెలంగాణ కోసం, కానీ అంతకంటే ముందు అన్ని తాడిత పీడిత అన్ని వర్గాల విముక్తి కోసము తను అడవుల బాట పట్టినటువంటి గద్దరన్న. కాబట్టి ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు ఈ తెలంగాణను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అటు గద్దరన్న కావచ్చు, ఇటు సాయి చందన కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం పాటలు పాడుతూ పేద ప్రజల వైపు అయితే ఏ పార్టీలో ఉన్నప్పటికీ పేద ప్రజల వైపు అయితే ఉన్నారు. ఇప్పుడు ఒక సింగర్గా మీరు సాయనతో అతి సన్నిహితంగా ఉన్నారు. మీరు ఎట్లా ఉండబోతున్నారు? మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికే మేము వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలనని 6 నెలలు కాకముందుకి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అనేక మంది గురుకుల పాఠశాలల్లో చిన్నపిల్లలు వాళ్ళంతటా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. నిన్న కాక మొన్న షాద్నగర్లో ఒక మహిళని 3rd degree ప్రయోగించారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రజల వైపు ఉండి, పాలక వర్గం వైపు కాకుండా ప్రజల వైపు ఉండి ఖచ్చితంగా ప్రజల కోసం మా పాటని గద్దరన్న లాంటి వాళ్ళు కావచ్చు, వంగపండు లాంటి వాళ్ళు కావచ్చు, సాయి చందన్న లాంటి వాళ్ళు కావచ్చు, గూడాంజన లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా అనేక మంది ప్రజల కోసం ఏ విధంగానైతే పాటుపడ్డారో మేము కూడా ఖచ్చితంగా చివరి వరకు ప్రజల కోసము ప్రజల పక్షాన ఉంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. అట్లాగే ఒక పాట చివరికి ఒక పాట పాడి ముగించండి. గద్దరన్న కోసము గద్దరన్న బాగా ఇష్టపడినటువంటి కవి భీమసేనన్న రాసినటువంటి పాట
అది నా మధ్యలో దరువు యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నది. వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు. కూలినాలి పేద వందనాలు, కూలినాలి పేద వందనాలు, నీలిలాలు దండు వందనాలు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు. ఈ పాటతోటి అతి త్వరలో ఒక 2-3 రోజుల్లో ఈ పాట ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.